హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు ఎందుకో బయట తినాలనిపించి హైటెక్ సిటీలో ఉన్న ఏబీస్ బార్బిక్యూ కి అయితే వచ్చేసాం. మా టేబుల్ బుక్ చేసుకుని లోపలికి వెళ్లేసరికి గ్రీన్ సలాడ్స్ వెల్కమ్ చెప్తున్నట్టుగా అనిపించి బుక్ చేసుకున్న మా టేబుల్ దగ్గర కూర్చునేసరికి ముందుగా మా ప్లేట్ లో క్రిస్పీ కార్న్స్, బీట్రూట్ కట్లెట్, అలాగే మయోనీస్ పొటాటో సర్వ్ చేసేసరికి ఒక్కొక్కటిగా తింటున్నప్పుడు టేస్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేసరికి ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటూ తెగ ఉప్పొంగిపోయామండోయ్. అయితే వీటిని టేస్ట్ చేసేంత లోపల పెద్ద పెద్ద ఇనప చువ్వలకి వెజిటేబుల్ బార్బిక్యూ అలాగే నాన్ వెజ్ బార్బిక్యూని మా ముందు పెట్టేసరికి ఆ ఇనప చువ్వలను పట్టుకుని ఫోజులు ఇచ్చుకుంటూ యుద్ధానికి సిద్ధం అంటూ ముగ్గురం ప్లేట్ లో వడ్డించుకొని చికెన్ అండ్ ఫిష్ బార్బిక్యూని మైనస్ లో డిప్ చేసుకుని తింటూ ఉంటే పర్ఫెక్ట్ గా కుక్ అయిన బార్బిక్యూ సూపర్ అంటే సూపర్ గా అనిపించిందండోయ్. మీ నాన్ వెజ్ బార్బిక్యూనే కాదు, వెజిటేబుల్ బార్బిక్యూ అలాగే పన్నీర్ బార్బిక్యూ కూడా సూపర్ గా ఉంది అంటూ ఈ వెజ్జీ మహారాజ్ కూడా తెగ ఆస్వాదించాడండోయ్. వీటిని ఆస్వాదించే లోపలే కాంప్లిమెంటరీగా ఈ లెమన్ అండ్ మింట్ మొజిటోని మా ముందు పెట్టేసరికి ఎడారిలో ఒయాసిస్ చూసినట్లుగా సంతోషపడుతూ ఒక్కో గుక్క తాగేసరికి గొంతులో అమృతం పోసినట్లుగా అనిపించి కొత్త ఎనర్జీతో మరలా యుద్ధానికి సిద్ధం అంటూ ఇక్కడున్న ప్రాన్స్ బార్బిక్యూని ట్రై చేసేసరికి ఫిష్ అండ్ చికెన్ బార్బిక్యూ అంత కాకపోయినా పర్వాలేదు అన్నట్టుగా అనిపించిందండోయ్. ఇంకా నాన్ వెజ్ బార్బిక్యూస్ చాలా తిన్నాం కదా అని ఇక్కడ పెట్టిన స్వీట్ కార్న్ బార్బిక్యూను ట్రై చేసేసరికి రెగ్యులర్ గా మా ఇంట్లో మా అమ్మ చేసిన మసాలా పెట్టిన మొక్కజొన్న కంకుని తింటున్నట్లుగా అనిపించిందండోయ్. ఇంక వీటన్నిటిని తిని బోర్ కొట్టిన మేము చాట్ అండ్ ఫిష్ గ్రిల్ కార్నర్ దగ్గరికి వెళ్లేసరికి ఇక్కడ గార్నిష్ చేసిన క్యారెట్ అండ్ కుకుంబర్ ఫ్లేవర్ ఫ్రెష్ గా వెల్కమ్ చెప్తూ రండి స్ట్రీట్ ఫుడ్ ని కూడా ఆస్వాదించండి అంటున్నట్టుగా అనిపించేసరికి ఒక ప్లేట్ ఫ్రెష్ దహిపూరిని తీసుకుని మా టేబుల్ దగ్గరికి వచ్చేసి ప్రశాంతంగా కూర్చొని ఒక్కో దహిపూరిని తింటుంటే నోటికి చాలా ఫ్రెష్ గా అనిపించేసరికి ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ మజాకా అన్నట్టుగా అనిపించింది. అప్పటికి ఇంకా మాకు మనసాక తవా చికెన్ అండ్ ఫిష్ ఫ్రై దాంతో పాటు మటన్ బర్గర్ ని కూడా టేస్ట్ చేసామండోయ్. అమ్మయ్య ఇంకా చాలే అనుకున్నా ఇక్కడ ఉన్న వెజ్ అండ్ నాన్ వెజ్ మెయిన్ కోర్సెస్ మేము కూడా ఉన్నాం, మమ్మల్ని కూడా మర్చిపోకండి అంటూ ఆప్యాయంగా పలకరిస్తున్నట్లుగా అనిపించేసరికి ముగ్గురం చెరొక ప్లేటు తీసుకుని ఎవరికి కావాల్సిన ఐటమ్స్ వాళ్ళు వడ్డించుకొని వీటిని కూడా లాగించేశాక వీటికి బాయ్ చెప్పి డిజర్ట్స్ లోకి వెళ్లే ముందు నా మనసు దాచిన చెక్క పొడి చల్లిన పైనాపిల్ బార్బిక్యూ స్లైసెస్ మీదకి మళ్ళేసరికి అద్భుతమైన రుచిగల వీటిని కూడా ఆస్వాదించాక ఇంకా డిజర్ట్ కార్నర్ కి వెళ్లి బోల్డ్ అండ్ డిజర్ట్స్ చూసేసరికి ఎవరికి నచ్చిన డిజర్ట్స్ వాళ్ళు బౌల్లో వేసుకుని తెచ్చుకొని ఈ వెజ్ మహారాజా కుల్ఫీని మేము డిజర్ట్స్ ని ఎంజాయ్ చేస్తూ అప్పటికే పొట్ట పగిలేటట్టుగా అన్ని తిన్న మేము తిన్నదంతా అడిగే వరకు ఒకరి మీద ఒకరు సెటైర్లు కులుజోకులు వేసుకుంటూ సరదాగా కాసేపు గడుపుతూ ఇంకా ఇది చాలదన్నట్లుగా నన్ను వీడియో తీసుకొని ఇవ్వకుండా డిస్టర్బ్ చేస్తూ ముగ్గురం కలిసి రెచ్చిపోయి పిచ్చెక్కిపోతూ కాసేపు ఈ డిజర్ట్స్ ని ఎంజాయ్ చేశాక చివరిగా గుల్కన్ టూటీ ఫ్రూటీతో చేసిన ఈ డిజర్ట్స్ ని తీసుకొని ముగ్గురం ఈ డిజర్ట్ ని టేస్ట్ చేసేసరికి కాస్త డిఫరెంట్ ఫ్లేవర్ తో ఉన్న ఈ డెజర్ట్ ముగ్గురిని ఆకట్టుకుందండోయ్. అమ్మయ్య తిని తిని అలసిపోయిన మేము ముగ్గురికి నచ్చిన 3 ఫ్లేవర్డ్ మొజిటోల్ని ఆర్డర్ చేసుకుని చల్లగా తాగుతూ మా లంచ్ ని అయితే ఫినిష్ చేసేసాం.